ఏంటంట రాజు ఏం చెప్తున్నారు? ఇది టమాటా పండు అంట. పర్సిమన్స్ అండి, పర్సిమన్స్ తీసుకొచ్చాం నంద్యాల వెళ్ళి. సో వరుణ్ గాడు స్టార్ కొత్త పండు. కొత్త పండు అంటే ఇప్పుడు దాకా నేను చెప్పలేదు కొత్త పండు రా, టమాటా పండు కాదు అని. అరే హెయిర్ ఎవరు నీకు అట్లా చేశారు? జుట్టు ఎవరు కట్ చేశారు? ఓరే ఆ పిల్ల చూడురా ఎట్ట బొక్క పెట్టిందో జుట్టుకి. వరుణ్కి ఇదిగో. ఎందుకు మా జుట్టు కట్టినావట? జుట్టు కత్తిరించినావా? నెత్తి కత్తిరించింది రాజు పిల్లాడికి. అదే కదా నేను కదా హెయిర్ కట్ చేసి వచ్చింది. ఇట్రా వరుణ్ ఇట్రా. ఇది చూడండి పిల్లల్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు దాకా ఆడుకుంటున్నారనమాట అక్కడ. ఇట్రా నాన్న వరుణ్. ఓరే ఓరే చూడరా వాడిని ఎట్ట చేసిందో. మే నీ పిల్లక కట్ చేస్తా నేను. పైనాపిల్ బనానా చూడండి గెల తీసుకొచ్చి బయట పెట్టాడు. ఇప్పుడైతే టేస్ట్ చెప్తాడు మా వరుణ్. ఎట్టుందో తిన్నానా? తిని చెప్పు పాపకి, స్టార్ పాపకి. పండు మా కొత్త పండు, టమాటా కాదు అది. టమాటా అనుకుంటుంది అది. బాగుందా? నచ్చిందా? తిను మొత్తం తిను. అట్ట దానికి వస్తూ తిను. పర్సిమన్స్ ఏంటి రాజు? గుంటూరు వెళ్తే కాయ 100 రూపాయలు అంట పర్సిమన్. మా నంద్యాలలో తక్కువ కదా. నంద్యాలలోనే కేజీ 400కి ఇస్తున్నారు. మాకు కాయ 100 గుంటూరులో. హైదరాబాద్ వెళ్ళినప్పుడు బాక్స్ ఎత్తుకురాలేదు. బాక్స్ అవును రాజు. పైనాపిల్ అంటే కొత్త పైనాపిల్ కొత్త కొత్త పండు తిను. నచ్చిందా వరుణ్ ఇది? మో పట్టుకాకి ఇది. సో వరుణ్కి అయితే పైనాపిల్ చాలా ఇష్టము. వరుణ్ కోసం పైనాపిల్ తీసుకొచ్చి ఇద్దమా తినుమా. ఇది తిను తినుమా. బాగుందిలే, పుణ్యం వచ్చాదంట దాన్ని తింటే. ఇది ఏది తినదు, పైనాపిల్ తినదు, ఏది తినదు. నాన్ వెజ్ తినమంటే చికెన్. మా చికెన్ తింటావా? ఉదయ నాకే లేదు, వాళ్ళ ఇంట్లోనే చేసినారు. లేదు నాటుకోడి అంట. పొద్దున మా మామ కాడికి పెట్టి చెప్పినాడు. పిల్లలు ఎట్టయినారు మామ అంటే కోడిని కోసుకురానికి పోయినారు నర్సాపురం. పొద్దున పోయి నేనే. నీ దగ్గర చికెన్ లేదనా? అట్లా కాదు రాజు, నిలబెట్టుకోయి రాజు. నిలబెట్టా. అట్లా పోయి. అట్లా కాదు ఈ చివరి ఇట్లా కోసేసేయి. తోలు పెద్ద సోది లడ్డు. మరేం చెప్తావు? ఈజీగానే వస్తుందిలే రాజు. సో బనానా అయితే ఇవి ఎంత టేస్టీగా ఉన్నాయంటే. వరుణ తీయకుండా మన బనానా బాగుందండి. చెప్పండి. మీ అమ్మకు పాములు ఉన్నాయా తల్లోనా? ఎప్పుడు రా? ఓయబ్బా వాళ్ళ ఇంట్లో వాటి పాము వచ్చింది. గొంతు చూడు ఎట్ట పోయిందా పిల్లకి జలుబు చేసి. ఏందో గంకాయలు తినలేదంట వాడు. ఏంది ఎవరు? జాంకాయలు అంటే ఆడివి. జాంకాయలు తినలేదంట రాజు. వాడి తల చూడు రాజు ఎట్లా కొరిగిందో. అది ఫ్యాషన్ లేవై నువ్వు. వే వాడి తల ఏం పాపం చేసింది? మే ఎందుకు మే కట్ చేసావు? తిను వరుణ్. పర్సిమన్ నచ్చాలా నీకు? కొత్త ఫ్రూట్ కదా రాజు. పక్కవా ఈ పర్సిమన్ కి ఒక స్టోరీ ఉంది. లడ్డు నేను ఏంటంటే గనక నాగాలాండ్ వెళ్ళినప్పుడు కొహిమాల దిగాము. కొహిమాల దిగగానే మాకు ఇది చాలా వింతగా కనిపించింది పర్సిమన్స్. అమ్ముకొచ్చినా కనిపించావంట. సర్లే. అంటే నాగాలాండ్ లో దిగగానే ఏంటంటే మాకు ఇవి కనిపించాయి. అంటే పర్సిమన్ చూడగానే మేము తీసుకున్నాం. కానీ అప్పుడు మాకు ఏ దినాల్లో తెలియదు. పచ్చివి ఉన్నాయి అక్కడ, ఫ్రెష్ గా తీసుకొచ్చి పెట్టారు. దీని మీద చాలా బ్యాడ్ ఒపీనియన్ ఉండేది నాకు. వరస్ట్ ఉంటాయి అని. నంద్యాలకు వచ్చిన తర్వాత లడ్డు ఎందుకు తిన్నామని మళ్ళీ తీసుకుంటే ఆయన కుళ్ళిపోయిన లాంటి వేసినాడు. ఎందుకు కుళ్ళిపోయినట్టు వేసినావు అంటే అమ్మ తినాలి, టేస్ట్ ఉంటాయన్నాడు. సో అప్పుడు తెలిసింది ఏంటంటే బాగా మిగల బండిని పండితే టేస్ట్ ఉంటది. ఏంట్రా ఇది కాళ్ళ కింద పర్సిమన్స్. ఆ రోజు నేను రాజు పచ్చి తిన్నాం కాబట్టి రాజుకు నేను మా నాన్నకి స్టంట్ వేయించినప్పుడు గుంటూరులో తీసుకున్నా రాజు.
పర్సిమన్స్ అప్పుడు తిన్నా పండిని. అది పైనాపిల్ తిందో నాకు తందుడు. వరుణ్ గారు అడిగా అజ్జుడు ఎంత గోడచాటు నీళ్ళు దక్కుంది మొన్న. పొలానికి వెళ్ళి వస్తా, వీడియో తీసి వస్తా. ఇవ్వు రాజు, పైనాపిల్ నాకు కూడా ఇష్టం. చిన్నప్పుడు ఎప్పుడు పైనాపిల్ జ్యూసే తాగేదాన్ని నేను. ఏంట్రో అది ఇంత తీయగా ఉంది. అది బాగాలేదు కదమ్మా, నాకు తెలిస్తే మనం ఏది తినాలనో ఇది తిను, ఇది బాగా టేస్ట్ ఉంటుంది. బాగుందా అది? ఆహా, చాలా ఏం లేదు లడ్డు గుర్తొచ్చి. ఏంటి నా లవర్కి ఎప్పుడు ఇట్లా కోసి పెట్టేటండి పైనాపిల్ తీసుకొస్తే. అంటే ఇదంతా ఏం తినటండి మధ్యలో ఎప్పుడు ఇది బాగుంటుంది. ఎటుంది? ఒకటా రెండా మూడా లవర్లా? లేదులే. అంటే నేను చెన్నైలో ఉన్నప్పుడా లేకపోతే నేను గుంటూరులో ఉన్నప్పుడా? నువ్వు చెన్నైలో ఉన్నప్పుడు. ఆహా, చెన్నై ఎక్స్ప్రెస్ వేసినా నీ బుక్లో వేసి ఎందుకు పెట్టినారా? ఫోటో అంటలేరు అది ఎయిర్ కండిషనర్ తినదు అది. దానికి పనికొచ్చే ఎయ్యి గొంతు మెంగుడు పడనే పడవు. ఇంటికి తీసుకోపో, ఇంటికి తీసుకోపో. గొంతు పోయింది. ఇంటికి పోతావా? ఇంటికి తీసుకుపోతావా? పైనాపిల్ కూడా కావాలంట. తీసుకున్నానా? కోతులు కొత్తాయి. నువ్వే పెద్ద కోతివి. మా పెద్ద కోతి ఎవరు? మా పూలు తీసుకొచ్చామండి నర్సరీకి వెళ్ళి. సో ఈ మొక్కకి ఒక్కొక్క మొక్క మాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఆ ఇంటి దగ్గర పెట్టాలి ఇవన్నీ. ఇది రెడ్ రోజు. ఈ భలే ఉన్నాయి రాజు అసలు కదా. అది చూడు, తీసుకెళ్తాడంటే ఇంటికి. బనానా గెల ఇద్దామా, కొన్ని తీసుకొని ఇద్దామా? ఇంకో గెల పండిన దాకా ఉండాలి కదా. సో ఇప్పుడు ఆస్తి పంపకాలు జరుగుతున్నాయండి. ఫ్రూట్స్ పర్సిమన్స్ కొత్తవి కదా, తినలేకపోయారు పిల్లలు. అంటే కొత్తవి కొంచెం పెద్ద అయ్యాక అడాప్ట్ చేసుకుంటారు రాజు, సున్నోళ్ళు కదా. ఎగ్జాటిక్ ఫ్రూట్స్ తిన్నానా వర్ను? మా వరుణ్ గారు పెద్ద కొంచెం 10th క్లాస్ వచ్చేసరికి ప్రపంచంలో దొరికే ప్రతి ఫ్రూట్ నా పొలంలో దొరకాలి అన్నీ. అంటే వాళ్ళకి మార్కెట్లో దొరికే ప్రతి ఐటము. లడ్డు నేను పొద్దున ఒకటి చూసా లడ్డు, అది నూడిల్స్ తయారు చేస్తున్నారు. సొరకాయని తిప్పుతుంటే నూడిల్ వస్తుంది దాంట్లోంచి మిషన్. అంటే పిల్లలకి అది చూసి పెడితే వాళ్ళకు నూడిల్స్ తినే ఫీల్ అవుతుంది. మనం మైక్ పెట్టుకోలేదు రాజు, అయినా పర్లేదా? నాయిస్ వస్తుందేమో. సర్లే బాయ్ చెప్పు. ఇంకా వర్ణు, పాపం వరుణ్ గారు జుట్టు చూడు ఎట్ట చేసిందో. ఇది నువ్వేం చేస్తున్నావు వరుణ్? ఆ పిల్ల జుట్టు కట్ చేస్తుంటే ముళ్ళు గుచ్చుకుంటాయి నాన్న. అది కింద పెట్టు. ఇంటికాడ దాచి పెట్టుకుంటావా? సర్లే కానీ ఇదిగో ఇటు చూడు, అమ్మాయి నక్షత్ర జుట్టు కట్ చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు సినిమా చూస్తుంటే కత్తిరించింది. నువ్వు ఈ లోకంలో ఉండవా? మా ఇట్రా ఇన్ని తింటారా వాళ్ళు? 2 రోజుల్లో మళ్ళీ గెలొస్తుందిగా. గెలొస్తుందిగా. కవర్లో వేద్దాంలే. పైనాపిల్ అది కూడా తొడుగు పోయి రాజు, వాళ్ళకి తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటది. వాడు అది కావాలంటున్నాడుగా. తొడుగు సపరేట్ గా వేద్దాం కవర్లోనే అంటున్నా. రివర్స్ లో తిప్పావు. కట్ చేయి. పైనాపిల్ తీసుకున్నానా? పైనాపిల్ తీసుకోమదురా. అది కూడా తీసుకో. 2 కవర్లు వేద్దాం. కవర్లో వేసుకో. ఏంటి నాన్న? బాయ్ చెప్పు రాజు. ఇంకా ఇది రోజు వీడియో బా.
అసలు అనుకోకుండా తీసిన వీడియో. బై బై, లవ్ యూ ఆల్.